అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సేవా కేంద్రం అరకులో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలానే పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులందరికీ నా ధన్యవాదాలు. ఇంతకు ముందంతా గత రోజుల్లోని మనం పాస్పోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అరకు పాడేరులోని ఉన్న ప్రజలందరూ కూడా విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసి అక్కడ చాలా అవస్థలు పడి పాస్పోర్ట్ తెచ్చుకోవడం జరుగుతుండేది. కానీ ప్రతి ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉండే విధంగా ఈరోజు అధికారులందరూ డిసైడ్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురావడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మనం గత రోజుల్లో చూసుకుంటే మనకి రోడ్స్ ఉండేవి, రోడ్స్ కాస్త హైవేస్ అయ్యాయి. అలానే రైల్వే ట్రాక్స్ ఉండేవి, అవి కాస్త ఇప్పుడు డబుల్ ట్రాక్స్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లోని మనం ఎయిర్పోర్ట్ని కూడా అరకుకి తీసుకునే వచ్చే విధంగా నా వంతు కృషి మాత్రం నేను చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. ఎందుకంటే అరకులో ఈ ట్రైబల్ దీని కింద మనం అరకు విలేజ్ మనం చూస్తాము. ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం అనేది తీసుకురావడం అనేది పోస్టల్ డిపార్ట్మెంటు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం ఈ రోజున చాలా గర్వించదగ్గ విషయం. అరకు లాంటి మారుమూల ప్రాంతాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రెండు సంయుక్తంగా కలిసి ఈ రోజున మన ఆనరబుల్ ఎంపీ గారి ద్వారా చేత ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరుగుతుంది. రేపటి నుంచి ఈ రోజు నుంచే మనకి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం యొక్క సేవలు నిర్వహించబడుతున్నాయి. 2 పాస్పోర్ట్లు సేవా కేంద్రంలో మా పోస్టల్ ఆఫీషియల్స్ పనిచేస్తారు. ఇది మొత్తం పోస్ట్ ఆఫీసు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమము. దీన్ని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంగా పిలుస్తాము. ఇది అరకులో మొట్టమొదటి అరకు చరిత్రలో మొట్టమొదటిగా ఇటువంటి పాస్పోర్ట్ కేంద్రం రావడం అన్నది ఒక ట్రైబల్ విలేజ్లో జరగడం అనేది చాలా విశేష అంశము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం యొక్క సర్వీసులు ఖచ్చితంగా ఉపయోగించుకొని అందరికీ ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉందని తెలియజేయాలని మీడియా మిత్రులకి, అలాగే ఈ ప్రజలకి, అలాగే ఇక్కడ అరకులో ఉన్న నివాసితులందరికీ కూడా మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. నేను పోస్టల్ సూపరింటెండెంట్ అనకాపల్లి నాగేశ్వర రెడ్డి. ఎందుకంటే పాస్పోర్ట్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మీకు స్లాట్లు ఇవ్వబడతాయి. మీరు అరకులో మీకు దగ్గరని మీరు స్లాట్ పెట్టుకుంటే అరకు మీకు అలాట్ చేస్తారు. ఆ కన్సర్న్ ఎవరైతే మనకు పాస్పోర్ట్ కావాలన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా అరకు పోస్ట్ ఆఫీస్లో నాకు పాస్పోర్ట్ కావాలని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు అరకులో స్లాట్ అవైలబుల్గా ఉంటుంది. ఆ డేటు టైం ఇస్తారు. ఆ టైంకి డేట్కి మీరు అరకు పోస్ట్ ఆఫీస్కి వస్తే మేము ఇక్కడ మీకు పాస్పోర్ట్ జారీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.